గుడ్ మార్నింగ్ అండి, మీకు అట్లాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా మార్నింగ్. ఇప్పుడు ఎవరైనా రాష్ట్రంలో ఏదైనా వాళ్ళు అనుకున్నట్టు ప్రభుత్వం నడవలేకపోయినా, లేకపోతే ఒక సంఘటన మీదో లేకపోతే ఒక విషయం మీదో మొట్టమొదటిగా ప్రతిపక్ష నాయకుడు చేసే పని ఏంటి? మీరు కూడా రాజకీయాలు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి చూస్తుంటారు. ఆర్య రెడ్డి గారు అయితే దాదాపు 40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. నేను కూడా 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అయ్యా, మీ ప్రభుత్వంలో ఈ రకంగా హత్యలు జరుగుతున్నాయో, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనో, లేకపోతే పలానా ఇష్యూ మీద ఈ రకమైన ఎంక్వైరీ చేయమని చెప్పు ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగానో, లేకపోతే ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఇంకోరికోరు ఉత్తరాలు రాస్తారు. ఏ రోజు ఈ 35 రోజులు వీరు చెప్పిన సంఘటనల మీద ప్రభుత్వానికి తన హక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రమించినటువంటి రాజకీయ హక్కు అనొచ్చు, లేకపోతే పౌరుడిగా ఉన్నటువంటి హక్కు అనొచ్చు, ఒక ఉత్తరం రాశాడా ఈ 35 రోజుల్లో? ఎవరికైనా ప్రభుత్వానికి రాశాడా? పలానా సంఘటన మీద ఉత్తరం రాసేట్టు మనం ఎక్కడైనా చూసామా? గవర్నర్ వెళ్ళి కలవడానికి మాత్రము టైం ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి 36 హత్యల గురించి మాట్లాడుతున్నాడు. మేమేమంటున్నాం? అది కూడా ఒకటి, 36 హత్యలు వేరు, రాజకీయ హత్యలు వేరు. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 600 మంది చనిపోయినట్టు, ఆ 2-3 రోజుల్లో, 5 రోజుల్లో, వారంలో, 10 రోజుల్లో చనిపోయినట్టు వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి కోసం గుడ్డిపోటు చనిపోయిన వాళ్ళు ఎట్లయితే లెక్కలు వేసుకున్నారో, ఈ రోజు రెగ్యులర్ గా జరిగేటువంటి క్రైమ్ ఏదైతే ఉంటుందో సమాజంలో రెగ్యులర్ క్రైమ్ అంటూ ఒకటి ఉంటది. ఇదే మనం కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి, రెగ్యులర్ క్రైమ్ అనేది ఒకటి ఉంటుంది, అఫెన్సెస్ ఒకటి ఉంటాయి. దానికి డైరీ ఒకటి, పోలీస్ డైరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, మంత్లీ ఇయర్లీ మెయింటైన్ చేస్తారు, శాంతి భద్రతలను బేరీజు వేసుకుంటా ఉంటారు. ఆ క్రమంలో జరిగినటువంటి క్రైమ్ అంతా తీసుకొని వచ్చి టీడీపీ మీద, ప్రభుత్వం మీద ఇది రాజకీయంగా జరిగింది అని చెప్పేసి వృద్ధి ప్రయత్నం చేస్తే ప్రజలు నోరుతో నవ్వరు, ఇంకా దేనితో నవ్వుతారు. కొద్దిగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనము ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పగలగొట్టేశారంట. ప్రభుత్వ కార్యాలయాలు పగలగొడితే నేనైతే ఎక్కడ పేపర్లో ఇవాళ సాక్షి చూడలే, నేను సాక్షి టీవీ చూస్తా, నేను చూడకుండా అయితే ఉండను. ఏం ప్రభుత్వం మీద ఏం మాట్లాడుతున్నారు అనేది మేము కూడా గమనించుకోవాలి కదా. నేను సాక్షి పేపర్ కూడా చదువుతా, నేను చదవకుండా ఉండను. అంటే వాళ్ళు ఒక రాంగ్ ఇంప్రెషన్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏంటంటే ద్వేషిస్తారనో, లేకపోతే తిరస్కరిస్తారనో అని అనుకుంటారు. విద్యాసాగర్ గారు ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు నిన్న హోంశాఖ మంత్రి మాట్లాడుతూ ఎక్కడ జరిగినాయి హత్యలు మీరు ఇవ్వండి అంటున్నారు కదా. సో మళ్ళీ అందుకోసమే చెప్పానండి రాజేష్ గారు, నేను అందుకోసమే చెప్పాను మీకు. నేనేమంటా మీరే బయట పెట్టచ్చు కదా. గవర్నర్ వెళ్ళి కలిసేటప్పుడు ఉత్తరం ఇచ్చి ఉంటారు, పేపర్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటారు. ఆ పేపర్ రిప్రజెంటేషన్ నువ్వు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని రాజకీయ హత్యలు జరిగాయి పలానా ప్రాంతంలో, పలానా కారణం చేత రైతు రాజకీయ హత్య అని ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వానికి? ఎందుకు ఉత్తరం రాయాల? కానీ మరొక అంశం కూడా, ఇది టాపిక్ వచ్చింది కాబట్టి బాలికది, ఈ నంద్యాల ముచ్చమరి దగ్గర నిజంగా అమ్మాయి పాపం 15 రోజులు అవుతుంది ఇప్పటికి హత్య జరిగి అమ్మాయి మరి ఎక్కడ వేసారు ఏంటి? డెడ్ బాడీ చెరువులో పడేశారా, లేక ఇంకా ఏమంటారు పాతి పెట్టారా? ఇప్పటి వరకు దొరకలేదు. ఇది నిజంగా కూడా చర్చించాల్సిన అంశము విద్యాసాగర్ గారు. కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటా దాన్ని. అక్కడ మీరు గమనించాల్సిన అంశం ఇంకోటి ఉంది. చెప్పండి. అందులో అక్యూజ్డ్ కూడా జువెనల్స్. అవును, పిచ్చిగా బిహేవ్ చేసేయమంటేనా తాట తీస్తుంది, తాట తెగిపోద్ది. కానీ ఇక్కడ దాని వెనుక పిల్లల వెనుక పెద్దవాళ్ళు ఉన్నారు అంటున్నారు కదా, అటు సైడ్ విచారించవచ్చు కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ అక్యూజ్డ్, అందులో వస్తున్నటువంటి నేను విన్న కథనాల మేరకు అయితే రేప్ అండ్ మర్డర్. అవును. సో అందులో ఉన్నది ఎవరు? జువెనల్స్. అందులో ఇప్పుడు ఇక్కడ సహాయం చేశారు అన్నది ఒక ఆరోపణ, గుర్తుపెట్టుకోండి. మనము జువెనల్స్ ను యూ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా. అంటే ప్రతిదానికి ఒక అంశం ఉంటుంది రాజేష్ గారు. ఇక్కడేమి వాళ్ళేమి మేజర్లు కాదు, మేజర్లు కాదు, వాళ్ళు మైనర్స్. యూ షుడ్ నాట్ టచ్ దెమ్. అది చాలా డెలికసీ కేసు అయిపోయింది ఇప్పుడు అది. రెండవది దురదృష్టం ఏంటంటే విపరీతమైన వర్షాలు. పోలీసులు ప్రయత్నాలు చేయకుండానో, ప్రభుత్వం స్పందించకుండానో ఏమైనా ఉందా? మన కళ్ళకు కనపడుతుంది కదా, 30 అడుగులు 40 అడుగులు వాటర్ ఫ్లో అవుతుంది. ఏం మాట్లాడదాం? ఒకటి పోనీ ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగ ఎంపీడీఓ
వైసీపీ నాయకులు వేధింపులు తాళ్ళలేక ఆత్మహత్య ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఉంటే దాదాపు 200 మంది అది లాకప్ డెత్ వాస్తవేనా విద్యాసాగర్ గారు? ఇప్పుడు ఈయన మన వెంకటరెడ్డి గారు ఆరోపణ చేశారు, అక్కడ ఈ ముచ్చమరికి సంబంధించి ఒక లాకప్ డెత్ జరిగింది సార్, అది అంటాడు, అది వాస్తవేనా? అది లాకప్, అది ఇదే చెప్తున్నా కదా, అతను పోలీస్ స్టేషన్ లో చనిపోయాడా చెప్పండి, లాకప్ డెత్ అని ఒప్పుకుందాం. ఆయన చనిపోయింది వాళ్ళ ఇంటి పక్కన అంటే ఎంత ఫాల్స్ రిప్రజెంటేషన్ అంటే అంత ఫాల్స్ రిప్రజెంటేషన్. ఆయన చనిపోయింది వాళ్ళ ఇంటి పక్కన, లాకప్ డెత్ అని అంటారు. అంటే ఏమంటారంటే అంటే విద్యాసాగర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అతను ఈ రోజు చనిపోయాడంటే నిన్నంతా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, తీసుకొచ్చి నిన్న అర్ధరాత్రి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టారు, అప్పటికే ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి అనేది. సో అతను చనిపోయి తీసుకొచ్చారా అనేది అది ఓకే, బానే ఉంది. దాని మీద వైసీపీ వాళ్ళు వెళ్ళి ఒక నిజ నిర్ధారణ పార్టీ నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి పోయి కోర్టులో ఫైల్ చేయమని చెప్పండి, వాళ్ళకు ఫేవర్ గా ఒక అడ్వకేట్ ఇమ్మని చెప్పండి, వాళ్ళకి ఫేవర్ ఎవరన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమే కదా, అసాధ్యమైనటువంటి విషయం అయితే ఏమైనా కాదే. అంటే నువ్వు బురదెత్తి చల్లేస్తే తలుచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడా? నువ్వు రాజకీయ హత్యలకు నేను రాజకీయ హత్య గురించి మాట్లాడే నైతిక ఒక నిమిషం నేను ఇప్పుడు చెప్తున్నా మాట. రాజకీయ హత్య గురించి మాట్లాడాలంటే వైసీపీ వాళ్ళు నైతికంగా మానసికంగా వాళ్ళు ఫస్ట్ వివేకానంద మర్డర్ కేసులో నిందితుడిని పట్టుకోవాలని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయాలా. నిందితుడిని పక్కన పెట్టుకొని నువ్వు రాజకీయ హత్యల గురించి నువ్వు మాట్లాడితే సిగ్గు శరం ఉండదు మనిషికి. సతీష్ గారు, రాజకీయ హత్య జరిగింది ఎవరిది? వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు అడుగుతున్నారు. రాజేష్ గారు ఇప్పుడు అధికారంలో ఉంది వాళ్ళు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చున్నారు. ఈ రోజు తేల్చండి, 2 సుగాలి ప్రీతి అంశం వాళ్ళే కదా సిబిఐ ఎంక్వైరీ అయితే మేము సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాం, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, తేల్చండి. మీరు అనేక రకాలు ఉన్నాయి, అనేక రకాల అంశాలు తేల్చండి, అధికారంలో ఉంది మీరే కదా. మేమంటే లెటర్ అందరి లెక్కలు లెటర్ రాస్తే అప్పుడు అంటే అదే పద్ధతి, అది డెమోక్రసీలో పద్ధతి. నీకు తెలియకపోతే మీకు ఆ డెమోక్రసీ తెలియదు కాబట్టి మీరు ఆ రకంగా ప్రవర్తించారు. డెమోక్రసీ గురించి కరెక్టే, మీకు ఈ డెమోక్రసీ వర్తించారు కదా, సూత్రాలు వర్తించావు కదా, ఈ డెమోక్రసీ గురించి మీకు ఆ పట్టింపు లేదు కదా. ఊరికే మాట్లాడకు, దేంతోనే నవ్వుతారు మీరు. డెమోక్రసీ మీకు ఈ ప్రజాస్వామ్యం గురించి ఏమర్థం అవుతుంది? హత్యలు చేసేవాడు పక్కన కూర్చోబెట్టుకొని ఏమర్థం అవుతుంది? హత్యలు చేసేవాడిని పక్కన కూర్చోబెట్టుకొని టికెట్ ఇచ్చేవాళ్ళకు మీకు ప్రజాస్వామ్యం గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంటది? మీ సొంత బాబాయ్ చెప్పితే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు చెప్పండి. 5 సంవత్సరాలు మార్చి 2019లో మార్చిలో మర్డర్ జరిగితే మేలో ప్రభుత్వం మారితే 2019-2024 వరకు వివేకానంద మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ కావాలనుకున్న ఇదే జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకుని విద్యాసాగర్ గారు ఒక్క పాయింట్ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి. డెమోక్రసీ గురించి మాట్లాడేది వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. విద్యాసాగర్ గారు ప్లీజ్, విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒకటి కూడా సుప్రీం సమర్థించే నాయకులు ఏమనాలా? 36 మర్డర్ కేసులు తీసుకొని వచ్చి సిబిఐ ఏ గుడ్డిగాడికి పళ్ళు అవుతుంది. సుప్రీం కోర్టు వెంకటరెడ్డి ఒక నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి. విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. ప్రసాద్ గారు అవినాష్ రెడ్డి వాళ్ళ గుండె ఆపరేషన్ అవసరం లేకపోతే గుండె ఆపరేషన్ అని చెప్పేసి ఆపరేషన్ చేయించే గనులు వీళ్ళంతా కూడా. సరే అది చర్చిద్దాం. ఒక నిమిషం. ఇప్పుడు తెలుస్తా లెక్కలు.